హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మజిలీ యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక ఖతర్నాక్ సింగర్ ని పట్టుకొచ్చిన. నిజంగా ఈ సింగర్ పాటలు వింటే మీరందరు నిజంగా చాలా అంటే చాలా షాక్ అవుతారు. ఎందుకంటే పొలిటికల్ సాంగ్స్, అన్నదమ్ముల సాంగ్స్, కొడుకుల సాంగ్స్, బిడ్డల సాంగ్స్, చిలిపి పాటలు అంటాం కదా అవి, రాజకీయ పాటలు అయితే దుమ్ము రేపింది. సో అలాంటి గెస్ట్ మన ముందు ఉన్నారు. సో మరి ఆ పాటలు ఏంటి, తన ప్రయాణం, పాటల ప్రయాణం ఏంటని తర్వాత తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నామమ్మా. సో మీ పేరు, ఊరు? మా పేరు చెన్నమ్మ మేడం. మా ఊరు వంగూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా, గ్రామం తుమ్మలపల్లి. మరి మీరు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద చాలా అంటే చాలా అద్భుతంగా వాడారు పాట. నేను కూడా చూసిన, నాకు కూడా తెలియదు. మీరు చూపించినాక నేనే షాక్ అయినా. మస్తు వ్యూస్ వెళ్ళిపోయింది ఆ సాంగ్. మంచిగా కామెంట్లు గానీ, నెక్స్ట్ లైక్స్ గానీ చాలా వచ్చినాయి సాంగ్ కి. సో మరి అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటే ఊరు దగ్గరేనా? దగ్గరనే మేడం, కలుసుకొని ఉంటది. ఆ ఊరు కలుసుకొనే ఉంటది. ఒకటి ఏమంటే పొలిమేర అంటారు అట్లా, కలుసుకొని ఉంటది. ఓకే. సో మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద పాట పాడాలి అని మీకు ఎందుకు అనిపించింది? నాకు కాంగ్రెస్ పార్టీ అన్న, రేవంత్ రెడ్డి అన్న ప్రాణం. ఎందుకో మస్తు ప్రాణం. రేవంత్ రెడ్డిని చూస్తే నా కొడుకు వచ్చినట్టు, మా అన్న వచ్చినట్టు, తమ్ముడు వచ్చినట్టు అనిపిస్తుంది. మస్తు ఇష్టం అనిపిస్తుంది. ఒక 20 మందిని ఎంటేసుకొని పాటలు పాడినాం. గెలిచిన దాకా పాడినా మేడం. అంటే ఈ ప్రచారాలు చేసిరా? చేసినాం. ఎట్లా మీ ఊర్లోనా వేరే? వంగూరు, కొండ్రెటిపల్లె, మాషనం పెళ్లి, వెంకటాపురం, సదరపల్లి, ఎన్ని ఊర్లు తిరిగినావు? పోయినా. మొత్తం ఎన్ని రోజులు పాటల రేవంత్ రెడ్డి సార్ మీద పాటల మీటింగ్ ఉన్నప్పుడల్లా తోలుకొని పోయినా. నేను వాడుతుంటే వాళ్ళు కోరాస్ వాడేరు. సో మరి అంత మంచి పాట ఒకసారి మీ నోట పాడితే మా ప్రేక్షకులందరూ వింటారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, ఖచ్చితంగా కామెంట్ పెడతారు, మన ఆర్ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేస్తారు. పాడతా మేడం. రామన చందనాలో వెన్నెలో, మన రేవంతన్న కొందనాలో వెన్నెలో, వక్కలార సెల్లెలార వెన్నెలో, వెన్నెలో పేద రైతుల్లారా ఎన్నెలో, ఎన్నెలో మనమన్న రేవంతన్న ఎన్నెలో, ఎన్నెలో వంగూరి మండలము ఎన్నెలో, ఎన్నెలో నల్లమల్ల వడములల్ల వెన్నెలో, వెన్నెలో కొండ్రేటి పెళ్ళెలోన వెన్నెలో, వెన్నెలో పుట్టినమ్మ పులి బిడ్డ వెన్నెలో, వెన్నెలో 7 మంది తోడనమ్మ ఎన్నెలో, ఎన్నెలో అన్నారే వెంతన్న వెన్నెలో, ఎన్నెలో ప్రజలంటే ప్రాణమన్న ఎన్నెలో, వెన్నెల రామన చందనాలో వెన్నెల, రేవంతన్న కొందనాలో వెన్నెలో పేద ఒక్క రైతులకు ఎన్నెలో, ఎన్నెలో సాయంబు చేస్తుండు ఎన్నెలో, ఎన్నెలో బీద వారికంత ఎన్నెలో, వెన్నెలో బియ్యం ఇచ్చినాడమ్మ వెన్నెలో, వెన్నెలో బియ్యం అంటే బియ్యం కాదు ఎన్నెలో, ఎన్నెలో సన్న బియ్యం ఇస్తుండు ఎన్నెలో, ఎన్నెలో ప్రతి ఒక్క మహిళకు ఎన్నెలో, ఎన్నెలో కట్టేటి సీరలమ్మ ఎన్నెలో, ఎన్నెలో నేసిన సీరల్లు ఎన్నెలో, ఎన్నెల ఇక అట్లే ఎంతసేపు అయినా వాడొచ్చు మేడం. ఇది చాలా వాడినా, నేను పాడిన పాటనే ఇది. ఇంకా ఇప్పుడు మళ్ళా కోరాస్ వాడేటోళ్ళు ఉంటేనేమో ఇంకెంతసేపు అయినా చెప్పుకోవచ్చు. మస్తు వాడిన పాట, మస్తుంది. మంచిగా ఈ పొందించిన పదాలు చూసినవా? ప్రజలంటే పానం అంట ఎన్నెలో, ఎన్నెలో సీరలు, సన్న బియ్యం, బియ్యం అంటే బియ్యం కాదు, సన్న బియ్యం మామూలుగా లేవు ఇవన్నీ. మరి నీకు సొంతంగానే అవగాహన వచ్చింది? నేను సొంతంగానే కట్టిన. సొంతంగానే ఎవరి సహాయం ఏం తీసుకోలేదు. లేదు, నాకు చదువు రాదు కానీ నా మైండ్ తోని నేను కడతా అట్లా పాటలు. ఏం చదువుకోలేవా? చదువుకోలేము. ఒకటి కూడా చదవలేరా? చదవలేము మేడం. ఎందుకని ఒక్కటి కూడా చదవకుండా పాటలు మాత్రం చదవలే. ఒక సంతకం వస్తుంది కానీ ఇంకా చదవలేము మేడం. కానీ పాడతా పాటలు. సూపర్ పాడుతున్నాం రేవంత్ రెడ్డి సార్ మీద. అంటే ఫ్రీ బస్ గురించి ఏమైనా పాడిరా? పాడిన. అదే ఫ్రీ బస్, అక్కలకు చెల్లెళ్ళకు ఫ్రీ బస్ పెట్టిండని ఇంకా పాడినా కదా మేడం. అది నా పాట వైరల్ అవుతుంది కదా. ఇదే కాదు, ఇదే. అందుకని మరి ఈ పాట ఎవరు పెట్టిరు ఇన్స్టాలా? ఎవరు పెట్టిరో మేడం నాకు తెలియదు. నీకు తెలియకుంటే వీడియో తీసిరా? నాకు తెలియదు. అంటే నేను కాంగ్రెస్ గ్రూప్ లో పెట్టిన తీసి, నేను పాడిన పాట కాంగ్రెస్ గ్రూప్ లో పెట్టిన. ఓకే.
పెడితే ఆ కాంగ్రెస్ గ్రూపుల నుంచి తీసుకొని ఎవరో వైరల్ చేసిర్రు, మొత్తం దేశమంతా వాకి సో మరి అంటే గెలిచినాక గెలవ ముందుకే పాడినావు ఈ పాట. అప్పుడు గెలిచినాకనేమో ఈ పాట పాడిన. ఆహా, గెలిచినాక కూడా పాడిరా? గెలవక తొలిగినేమో కాంగ్రెస్ మీద పాడిన. ఆహా, ఏం పాట? వందనాలు వందనాలు వద్దిమాల కాంగిరేసు, వందనాలు వందనాలు వద్దిమాల కాంగిరేసు, వద్దిమాల కాంగిరేసము మాయమ్మ కాంగిరేసు, ఉద్యమాల కాంగిరేసము మాయమ్మ కాంగిరేసు, బీద బీద వారికంత బియ్యమిచ్చిన కాంగిరేసు, బియ్యమిచ్చే కాంగిరేసు మాయమ్మ కాంగిరేసు, పేద పేద వారికంత పెళ్లి చేసే కాంగిరేసు, పెళ్లి చేసే కాంగిరేసు మాయమ్మ కాంగిరేసు, ఉద్యోగదారులకు ఉపమైన కాంగిరేసు, ఉపమైన కాంగిరేసు మాయమ్మ కాంగిరేసు, చదువుకున్న వారికంత సత్యమైన కాంగిరేసు, సత్యమైన కాంగిరేసు మాయమ్మ కాంగిరేసు, సత్యమైన కాంగిరేసు మాయమ్మ కాంగిరేసు, వందనాలు వందనాలు వద్దిమాల రేవంతన్న, అరే వద్దిమాల రేవంత రెడ్డి మాయనమ్మ రేవంతన్న, వద్దిమాల రేవంతు రెడ్డి మాయనమ్మ రేవంతన్న. అసలు నిజంగా గెలవ ముందుకు పాడిన పాట కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి సార్ మీద సూపర్ వాళ్ళు. గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి సార్ పథకాలు అమలు బట్టి ఇంకో పాట పాడినా. నిజంగా ఊరోళ్ళు ఉంటారు కదా మేడం, మీటింగ్ వచ్చిన ఊరోళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా ఓట్లు వేయడానికి గట్టిన. అమ్మా, వాళ్ళు ఓట్లు వేస్తారు కదా, అవును, వాళ్ళను కూడా వచ్చేటి పోయేటి ఓయక్కలారు వంగూరి మండలం మాయన్నలారా, వచ్చేటి పోయేటి ఓయక్కలారు వంగూరి మండలం మాయన్నలారా, ఏడ తిన్నారు ఏడ వన్నారు పేదోళ్ళ గుండెల్ల నిద్రపోయినారు, ఏడ తిన్నారు ఏడ వన్నారు పేదోళ్ళ గుండెల్ల నిద్రపోయినారు, పేదోళ్ళ గుండెల్ల నిద్రపోయినారు, పేదోళ్ళ గుండెల్ల నిద్రపోయినారు, పేదోళ్ళ గుండెల్ల నిద్రపోయినారు, పోయినోళ్ళు పోయినట్టు ఇంకా రారైరి, పొద్దు మూకిన గాని తిరగరారైరి, అస్తమ్ము గురుతుకు ఓటేయరమ్ము అన్న రేవంతరని గెలిపియరమ్మ, వస్తమ్ము గురుతుకు ఓటేయరమ్ము అన్న రేవంతరని గెలిపియరమ్మ, అన్న రేవంతరని గెలిపియరమ్మ, వచ్చేటి పోయేటి వాయక్కలారో కొండ్రేటి పెళ్లిలో మాయన్నలారా, కొండ్రేటి పెళ్ళాకు దండమన్నాడే వంగూరు మండలం లింగమన్నాడే, కొండ్రేటి పెళ్ళాకు దండమన్నాడే వంగూరి మండలం లింగమన్నాడే, వచ్చేటి పోయేటి ఓయక్కలారో కొండ్రేటి పెళ్లిలో మాయన్నలారా, ఏడ తిన్నారు ఏడ వన్నారు పేదోళ్ళ గుండెల్ల నిదురపోయినారు, తమ్ము గురుతుకు ఓటేయరమ్ము అన్న రేవంతరని గెలిపియరమ్మ, వస్తమ్ము గురుతుకు ఓటేయరమ్ము అన్న వంశన్నాను గెలిపియరమ్మ, అన్న వంశన్నాను గెలిపియరమ్మ. ఎంత బాగా కట్టినావు ఈ పాట. అయితే ఇంకా సూపర్ ఉంది. నేనే కట్టిన మేడం ఈ పాట, ఈ పాటలు రేవంత్ రెడ్డి విన్నా, వంశీకృష్ణ అన్న విన కట్టిన పాటలు మొత్తం నేనే. వంశీకృష్ణ ఎమ్మెల్యే. ఆహా, ఎమ్మెల్యే మీ సైడ్. మరి మీ పాటలు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాయా? తెలియదు మేడం, నాకేం తెలుసు, అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినవా? అంటే ఎవరైనా ఫోన్లు చేసిరా? అంత వైరల్ అయింది ఈ పాట, నువ్వు ఇంత బాగా వాడినావని ఎవరైనా వైరల్ చేసిరా? ఫోన్లు చేసిరా? చేయలే మేడం, ఎవరు చేయలేదు. ఎవరు చేయలే. ఏమన్నా సభలకి వెళ్తున్నారు, మీటింగ్ లకు వెళ్తున్నారు కదా? వెళ్తాం మేడం. అప్పటికే వాడతారా, లేకపోతే ముందు అల్లుకొని పెట్టుకొని తర్వాత? నాకు నేను ఎందుకో చెప్పు అనే వరకు ఇంకా నేను వాడుతూనే ఉంటా, వాళ్ళు కోరాస్ వాడుతూనే ఉంటాను, అంతే. ఎవరు చెప్పారు, నేనే చెప్తా. అప్పటికే వాడేస్తారు. చుట్టుముట్టు ఒక రోజు కొండ్రెటి పిల్లలరే సీఎం సార్ ఊర్లా చుట్టుముట్టు 200 మంది బతుకమ్మ పట్టారు. నన్నే చెప్పమంటారు, ఎవ్వరు చెప్తలేరు. నన్నే చెప్పమంటే ఇక నేను ఎట్లా ఒక గంటనన్నా వాడాలి పాట. ఆ మందికి ఎస్టకు రావాలి కదా మేడం. ఆ పాట గంటనన్నా వాడాలి. ఆ పాట ఏం పాట అయితే నాకు వర్తించుతుందని, భారతదేశాన వియ్యాలో నా తల్లి సోనియా వియ్యాలో, భారత మాతవే వియ్యాలో నా తల్లి సోనియా వియ్యాలో, అలనాడు మీ అత్త వియ్యాలో నా తల్లి సోనియా వియ్యాలో, చేసిన పనులమ్మ వియ్యాలో నా తల్లి సోనియా వియ్యాలో, ఈ భారతదేశమంతా మాయమ్మ ఎందురమ్మ నువ్వు బాగు పెట్టినావు, మాయమ్మ ఎందురమ్మ
ఇందురమ్మ దేశాన దేశమంతా మాయమ్మ ఇందురమ్మ నీకెదిరి సూదురమ్మో మాయమ్మ ఇందురమ్మ నీ ఒక్క బిడ్డవమ్మో మాయమ్మ ఇందురమ్మ నీ తండ్రి నెగురు బాబు మాయమ్మ ఇందురమ్మ కారుల్ల నిన్ను తల్లి మాయమ్మ ఇందురమ్మ నిన్ను తీసుకెళ్ళినాడు మాయమ్మ ఇందురమ్మ రాజాన రాజమంతా మాయమ్మ ఇందురమ్మ నీ ఒక్క బిడ్డవాణి మాయమ్మ ఇందురమ్మ నందికొండ డాములోన మాయమ్మ ఇందురమ్మ ఆ డాము కట్టేటప్పుడు మాయమ్మ ఇందురమ్మ కారంటూ నీవు తల్లి మాయమ్మ ఇందురమ్మ ఓ పాను చేసినావు మాయమ్మ ఇందురమ్మ ఎంత గొప్ప తల్లివమ్మో మాయమ్మ ఇందురమ్మ ప్రజలంటే ప్రాణమమ్మో మాయమ్మ ఇందురమ్మ ఈ లోకమంతా తల్లి మాయమ్మ ఇందురమ్మ నీ గుండె ఆమె గుండెల 8 గుండ్లు గుచ్చుకున్న దాకా వస్తుంది మేడం నాకు పాట పాడు ఇంకా కొంచెం పాడబా. అమ్మమ్మ ఇంద్రమ్మ అని ఇంకా ఇది ఇట్లనే సాఫ్గా అప్పటికప్పటికి ఎట్లా అంటే ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు అయితే పలానా కాడ నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఉంది, అది ఇంద్రమ్మ నెహ్రూ గాంధీ స్టార్ట్ చేసిండు, ఇంద్రమ్మ వాళ్ళ కాలంలో అది కట్టేసిరు. సో అప్పుడు వాళ్ళ వల్ల మనకు ఆ డ్యామ్ నాగార్జున కాలువ ఓపెన్ అయింది అవన్నీ తెలుస్తుంది. కానీ మరి మీరు ఏం చదువుకోలేనన్నారు.